రేపు నా బర్త్డే తమ ఎలా అవుతుందో మళ్ళీ చదువుతుంది చూసారు చాలాసార్లు. ఊర్లో ముగ్గురు నా బర్త్డే డ్రెస్ శుభ్రం బర్త్డే ఎలా అయింది. అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థర్స్డే October 23rd, రేపు నా బర్త్డే. సో ఇది బర్త్డే వ్లాగ్. బర్త్డే ఈసారి ఎలా అవుతుందో చూపిద్దామని వ్లాగ్ చేస్తున్నా. ఇండియాలో ఆల్రెడీ 12 అయిపోయింది కాబట్టి అమ్మ నాన్న అక్క వాళ్ళందరూ కాల్ చేసి విష్ చేశారు. ఈసారి అయితే బర్త్డేకి ఏమీ అంత ప్లాన్ ఏం అంటే ఎప్పుడూ ఏం ప్లాన్ చేసుకోలేదు. ఎప్పుడైనా నార్మల్గా అయితే రేపు ఫ్రైడే వచ్చింది. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అయితే పీటీఓ పెట్టేసేదాన్ని. రేపు ఫ్రైడేనే వచ్చింది. సో అంతగా ఏం ప్లాన్ చేయలేదు. చూద్దాం ఎలా అవుతుందో. అండ్ యాక్చువల్లీ నేను బర్త్డేకి డ్రెస్ అయితే హాఫ్ శారీ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. యూఎస్లో ఉండే బొటిక్లోనే ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్స్ అవుతున్నాయి, ఇంకా కస్టమ్స్లో ప్యాకేజెస్ అన్నీ ఆగిపోతున్నాయి అంటున్నారు కదా, ఇండియా నుంచి వచ్చే ప్యాకేజెస్ యూఎస్కి. సో అందుకనే ఏం చేశాను, సరే ఆ ఒక్క హాఫ్ శారీ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒక ప్యాకేజ్ తెప్పించుకోవడం ఎందుకు అన్నీ ఎక్స్ట్రా, మళ్ళీ ఒకవేళ అదేమైనా ఆగిపోయిన ఎందుకులే అని చెప్పి. యాక్చువల్లీ బట్టలు ఏమంత ఆగట్లేదంట, నాకు ఓన్లీ హాఫ్ శారీ కోసం ఇప్పుడు ప్యాకేజ్ ఎందుకులే అని చెప్పి నేను ఇక్కడే బొటిక్లో ఒక హాఫ్ శారీ నచ్చితే ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అది నేను ప్రీ ఆర్డర్ చేసాను. ఎప్పుడు చేశాను అంటే September 25th ప్రీ ఆర్డర్ చేశాను. సో లాస్ట్ సాటర్డే నేను అప్డేట్ అడుగుతుంటే వాళ్ళు అప్డేట్ చేస్తా అంటున్నారు. కానీ ఏం చెప్పారంటే 24th అయితే మీ హాఫ్ శారీ రావట్లేదు, కొన్ని ప్యాకేజెస్ అయితే కస్టమ్స్లో స్ట్రక్ అయ్యాయి, సో మీ డ్రెస్ ఏ ప్యాకేజ్లో ఉందో తెలియదు, ఫిగర్ అవుట్ చేయడానికి టైం పట్టింది అన్నా. సరేనన్నా, యా ఓకే, అందుకే నేను అప్డేట్ అడుగుతున్నాను. ఎందుకంటే అప్డేట్ ఇస్తే వాళ్ళు నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకునేదాన్ని కదా ముందు, మీకు వేరే తీసుకోవడం ఏదో అని అడిగితే వాళ్ళు అన్నారు లేదు అంత మెస్సీ ఉంది, ఎందుకంటే ఏ ప్యాకేజ్ లేదు ఉందో తెలియదు, అట్లా కష్టం ఇప్పుడు రాదు, సారీ ఏం చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకా ఇట్ హ్యాపెన్స్ కదా, కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది అయ్యో అని. బట్ ఇట్స్ ఓకే, అవుతూ ఉంటాయి కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పాను ఇంక సరే వచ్చాక చెప్పండి, వేరేది నచ్చితే సెలెక్ట్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళ పేజ్లోని. ఆల్రెడీ ఒకటి ఆర్డర్ చేసాక మళ్ళీ ఇంకొకటి కూడా ఎందుకు లైట్ తీసుకున్నా. నా దగ్గర ఒక ఫ్రాక్ ఉంది, లాస్ట్ ఏప్రిల్లోనూ మేలోనూ ఇండియా నుంచి ప్యాకేజ్ తెచ్చుకున్నప్పుడు ఒక ఫ్రాక్ ఉంది, ఆ ప్యాకేజ్లో వచ్చిన ఒక ఫ్రాక్ ఉంది, అది అట్లా వేసుకోలేదు. సో అదే వేసుకుందాం అనుకుంటున్నా బర్త్డేకి ఆ ఫ్రాక్ రేపు. అది నా డ్రెస్ స్టోరీ. సో వ్లాగ్ అంతా నా బర్త్డే ఎలా జరుగుతుందంతా చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. కష్టపడుతుంది అనుకుంటున్నారు, యాక్ట్ చేస్తుంది. వావ్, ఆల్రెడీ ఉన్నాయి, పిచ్చి చేసి మళ్ళీ చదువుతుంది. 14th ఈ నూడిల్స్ అమ్మ ఎవరు అంటారు ఇప్పుడు? చూసారు చాలాసార్లు. సాయి హాయ్ చెప్పు. హలో. యాక్చువల్లీ చికెన్ కర్రీ చేయాలని చెప్పి అన్నీ తెచ్చుకున్నా గ్రాసరీస్ బయటికి వెళ్ళి, కానీ వచ్చేసరికి లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. 9 అయిపోతుంది అప్పుడే, ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కుకింగ్. ఈ లోపలనే వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఆల్రెడీ ఆకలిస్తుందంటే ఇంకా టైం సరిపోదు అని చెప్పి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసాను. జున్ను అయితే ఇంట్లోనే చేశాను. ఏంటో కంప్లీట్ కేక్ పెట్టు పాప.
వాడి హెయిర్ పైకి లాగా అవదులే తీస్తే బాగుంటుంది. నాకంటే బెటర్గానే తీసారు చాలా తెలిసిందంటే సాయి మంచి ఐడియా ఒకటి ఇస్తా క్యాండిల్ పెట్టి సాయి వచ్చి ఇలా పెడతా ఇలా పెట్టి షుగర్ తిన్నాను అన్నా వీడియోనే కదా ఫోటో కూడా క్లిక్ చేయను. అనుకున్నా ఫోటో తీస్తారంట మళ్ళీ ఒకసారి. అజయ్ ఏంటిది ఊర్లో గిఫ్ట్ కట్టుకుంది కాదు సత్య గారు గెలుచుకున్నారు గిఫ్ట్. అప్పుడు friends don't have to live next door. They might not use the same door. Back door ah? Friends like us anta. మొత్తం చదువు Friends like us అంటే మీరు అందరూ మమ్మల్ని లైక్ చేస్తారు. Friends don't have to live next door. They might not use the same door. They might not meet for drinks or tea because each day at half past their mom. ఇంత అవసరం ఇంగ్లీష్ బట్ గుడ్ ఫ్రెండ్స్ లాంటి స్పెషల్ అంటే స్టేయింగ్ క్లోజ్. బాబాయ్ ఫోన్ ఎత్తవయ్యా ముందు హౌ క్లోజ్ గుడ్ ఫ్రెండ్స్ కెన్ బి బికాజ్ యు ఆర్ దట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్ కాదు బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే గాడ్ గాడ్ బ్లెస్ యు అంకుల్. సామేదర్ అంకుల్ ఆంటీయా వి లవ్ యు టు ద మూన్ అండ్ బ్యాక్. థాంక్యూ. అందుకే లాస్ట్ ఏంది ఎందుకంత గిఫ్ట్ అదే. శ్రావ్య అండ్ సాయి అయితే ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. అందులో కొంచెం ఫ్రెండ్షిప్ కోడ్స్ అట్లా ఉన్నాయి. అదే నేను అంటున్నాను ఫోన్ చేస్తారు కానీ ఇద్దరు అని చెప్పి అట్లా కామెడీ చేస్తున్నాను. అండ్ ఇంకా శ్రావ్య వాళ్ళు అయితే ఇప్పుడు ప్రతి ఇయర్ నాకు గోల్డ్ తీసుకుంటారు. ఒక ఇయర్ అయితే బ్రేస్లెట్ ఇచ్చారు, ఒక ఇయర్ రింగ్స్ అట్లా. ఈసారి అయితే టైం లేదని గిఫ్ట్ కార్డ్స్ తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఇక్కడైతే బ్రేస్లెట్ నాకు ఇంకొక ఫ్రెండ్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది, అది ఎంకేది. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా చాక్లెట్ కూడా తీసుకొచ్చారు. అవైతే ఉల్లిపాయ బాంబుల్లో ఉన్నాయి. ఉల్లిపాయ బాంబులు తెచ్చారు బర్త్డేకి. నా బర్త్డేకి 2 days ముందే దివాళీ అయ్యింది. ఇంకా కాకరపోతలు అవన్నీ కొన్ని ఉన్నాయి. సాయి వాళ్ళు కాల్చలేదంటే ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి బ్యాక్ యార్డ్లో కాలుస్తున్నాము. కానీ ఆ రోజు వర్షం పడుతుంది, చలి గాలి వేస్తుంది. ఇంక ఇక్కడ అదే కాల్స్తున్నాం అన్నమాట ముగ్గురం కలిసి. ఇంకా కాకరపోతులన్నీ కాల్ చేశాక ఇంకా కొంతసేపు అయితే రీల్స్ చేసాము. అవన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను. నన్ను ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇక్కడ నేను హ్యాండిల్ డీటెయిల్స్ పెడతాను స్క్రీన్ మీద. అండ్ ఇంకా సాయి జున్ను అడిగాడని చెప్పి జున్ను చేశాను, అది కూడా ప్యాక్ చేశాను. ఇంకా కేక్ అవి కూడా ఇక్కడ ప్యాక్ చేస్తున్నా వాళ్ళకి ఇవ్వడానికి.
బాగా టైం అయితే స్పెండ్ చేసాము, రీల్స్ బాగా చేసుకున్నాము. ఇంకా శ్రావ్య వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా వర్క్ ఉంటుంది కదా, ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి బాయ్ చెప్పేస్తున్నాం. హలో, ఈరోజు నా బర్త్డే. నైట్ ఫ్రెండ్స్ వచ్చారు, మీరు ఆల్రెడీ చూసారు కదా వీడియో అంతా. నైట్ ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళేసరికి లేట్ అయింది, పడుకునేసరికి 4 అయింది. మళ్ళీ మార్నింగ్ లేచాక ఇంకా ఇప్పటిదాకా నాకు అసలు కుదరలేదు. ఇప్పుడే ఫ్రీ అయ్యా, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది మధ్యాహ్నం. నేను ఇంకా రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకోవాలి. నైట్ డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్తో, చూడాలి. అండ్ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా, ఇప్పుడైతే రెడీ అయిపోయాక కలుస్తా, రెడీ అయితే చూపిస్తా డ్రెస్ అవన్నీ. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడే షవర్ చేసి వచ్చాను. రెడీ అయిపోవాలి ఇప్పుడు. రెడీ అయ్యి కొంచెం ఫొటోస్ అవి తీసుకొని ఆ తర్వాత నైట్ డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏ రెస్టారెంట్ అనేది ఫిక్స్ అవ్వలేదు, చూడాలి ఇప్పుడు. అర్వింగ్లో యార్డ్ హౌస్ ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం, చూడాలి. సింపుల్గా చేసేసుకున్నా, చాలా ఫాస్ట్గా కర్ల్స్ చేసేసుకున్నా లైట్గా. క్యూటీ ఫెలో. ఇప్పుడు రెడీ అవ్వాలి, లెట్స్ గో. ఇదే నా బర్త్డే డ్రెస్. ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ రీల్స్ పెట్టే ఉంటా, చూడండి. డ్రెస్ డీటెయిల్స్ అయితే ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న ఒక బొటిక్ నుంచి. స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చూడండి, నేను ట్యాగ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మౌంటీ అయితే నాతో పాటు అక్కడే కూర్చుని ఉన్నాడు. వాడికి ఇంక టెన్షన్ స్టార్ట్ అయింది, నేను రెడీ అవుతున్నా కదా, ఇక్కడికి వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి అని చెప్పి. ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేస్తాడు. అట్లా డల్గా కూర్చొని, ఇంకా అంటే వాడు సాడ్ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకా అట్లా కూర్చొని చూస్తూ ఉంటాడు. నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ రీల్ చేశాను, అందులోనే నేను ఈ డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ కూడా పెట్టాను. వాళ్ళ పేజ్ కూడా ట్యాగ్ చేశాను, చూడకపోతే చూడండి. నేను ఆల్రెడీ వీడియోలో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెట్టే ఉంటాను, Satya_Mahashiv_Bhattu అని ఉంటుంది. చూడకపోతే చూడండి అండ్ ఫాలో కూడా చేయండి. అండ్ ఇక్కడ నేను వేసుకుంటున్న చైన్ అయితే కేట్ స్పేడ్ అనే బ్రాండ్లో తీసుకున్నా. చాలా డేస్ అయిపోయింది, ఒక 2-3 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సేల్ ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ కలిపి సెట్ తీసుకున్నాను. అది ఇట్లా దీని మీదకి బాగా సెట్ అయింది అనిపించింది, సో అది వేసుకున్నాను. అన్న డ్రెస్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది మంచి మంచి కమెంట్స్ పెట్టారు, అండ్ ఆ రీల్కి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి. మీరు ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. డిన్నర్కి అయితే మేము అర్వింగ్లో ఉన్న యార్డ్ హౌస్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. నాకు అక్కడైతే చికెన్ నాచోస్ బాగా ఇష్టము, సో సరే అని అది ఇంకా కొంచెం అంబియన్స్ కూడా బాగుంటుందని అక్కడికి వెళ్ళాము. అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది, తింటున్నాము. అండ్ ఇక్కడ స్వీట్ పొటాటో ఫ్రైస్ కూడా చాలా బాగుంటాయి, నాకు ఇష్టం, ఎప్పుడు వెళ్ళినా ఆర్డర్ చేస్తాను.
అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది. ఇంతకు ముందు ఉన్నంత టేస్ట్గా లేదు, కానీ నాకు ఎందుకో కొంచెం తగ్గింది అనిపించింది. నేను ఎప్పుడు ఆర్డర్ చేసే చికెన్ నాచోస్ ఆర్డర్ చేశాను, కొంచెం టేస్ట్ తగ్గింది అనిపించింది. ఇంకా కొన్ని కొత్తగా కొంచెం నూడిల్స్ ఆర్డర్ చేసాము, అంతా ఓకే ఉంది. బట్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది దీనికి. ఎప్పుడైనా బర్త్డేస్కి అట్లా వెళ్ళడానికి బాగుంటుంది. మీరు వెళ్ళకపోతే వెళ్ళండి. డాలస్లో ఉండి అర్వింగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. యార్డ్ హౌస్ అనే రెస్టారెంట్. డిన్నర్ అయిపోయాక బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. అండ్ నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో నేను సుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, సుప్రియ కలవాలని చెప్పి కాల్ చేసింది. యాక్చువల్లీ వాళ్ళు అక్కడికి వచ్చారంట, కానీ ఫుల్ వర్షం పడుతుంది అండ్ వాళ్ళ పాపకు కూడా బాగాలేదు, అందుకని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రెస్టారెంట్కి వాళ్ళు చాలా దగ్గర. ఇంక వెళ్ళేటప్పుడు నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కింద పార్కింగ్ గరాజ్లోకి వచ్చారు. ఇంకా నా కోసం అయితే చాలా ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ తీసుకున్నారు. అదైతే నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. చాలా బాగా నచ్చింది నాకైతే అది. ఇక నేను వాళ్ళతో మాట్లాడేసి ఒక 15 minutes అట్లా స్పెండ్ చేశాను. ఇంకా తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాను. హలో, ఇప్పుడే డిన్నర్కి వెళ్ళి వచ్చాను. మేము యార్డ్ హౌస్కి వెళ్ళాము. అది అర్వింగ్లో ఉంటుంది. సో వెళ్ళి అటు నుంచి అటు సుప్రియాని కలిసి వచ్చాను. మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. సో సుప్రియ నాకు గిఫ్ట్ ఇచ్చింది, చూపిస్తా. సుప్రియ వాళ్ళ హస్బెండ్ సంజయ్. సో స్వరోస్కి నుంచి తీసుకున్నారు, చూద్దాం ఏం Wow. 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 Bracelet. చాలా బాగుంది. అండ్ నిన్న నైట్ ఇంకొక బ్రేస్లెట్ కూడా వచ్చింది, మా ఫ్రెండ్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. అది ఎంకేది. అండ్ ఇంకా శ్రావ్య వాళ్ళు అయితే గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సుప్రియ అండ్ సంజయ్. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సుప్రియ, సంజయ్ అండ్ రియానా. చాలా బాగా నచ్చింది నాకు. బర్త్డేలా అయింది. మార్నింగ్ నుంచి ఏం చేయలేదు, కానీ సాయంత్రం అయితే ఇంకా నైట్ అయితే డిన్నర్కి వెళ్ళి రెడీ అయ్యి మీరంతా వ్లాగ్ చూసారు కదా. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.